Safety. హే పిల్లలి, మీరు సిద్ధంగా ఉన్నారా? రండి, ఒక మాయా కల్పిత కథను విందాం. మా కథ పేరు రెయిన్ ఫెయిరీ రాక. ఒక పెద్ద పర్వతం దిగువన ఒక అందమైన ప్యాలెస్ ఉంది. ఆ ప్యాలెస్లో ఒక రాజు, అతని రాణి తమ పిల్లలతో సంతోషంగా జీవించారు. ప్యాలెస్లో ఎత్తైన చెట్లు మరియు లేత మొక్కలతో ఒక పెద్ద ఉద్యానవనం ఉంది. తోటలో అనేక సువాసనలు వెదజల్లే పువ్వులు వికసించాయి. అలాగే తోట మధ్యలో రంగురంగుల ఫౌంటైన్ ఉంది, అక్కడ పక్షులు నీరు త్రాగడానికి వచ్చాయి. కొన్ని రోజులు గడిచి వేసవి కాలం మొదలైంది. వేసవి తీవ్రంగా ఉండటంతో ఎక్కడికక్కడ నీరు ఎండిపోయింది. మొక్కలకు, పక్షులకు, జంతువులకు, మానవులకు నంబర్ వాటర్ ఉండేది. అందువలన రాజు మరియు ప్రజలు వర్షపు దేవతను వెతకాలని నిర్ణయించుకున్నారు. చివరకు నీలి ఆకాశంలోని తెల్లని మేఘాలపై వర్షపు అద్భుతాన్ని గుర్తించారు. రాజుతో పాటు ప్రజలందరూ ప్రార్థించడం ప్రారంభించారు. దయచేసి మీ షవర్లతో మా గొర్రెపిల్లను ఆశీర్వదించండి. ఆ అభ్యర్థనకు చలించిపోయిన ఆ చిన్న దేవత, మీరు మరిన్ని చెట్లు నాపడానికి అంగీకరిస్తేనే నా వర్షంతో మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని ఖచ్చితంగా చెప్పింది. ప్రజలు అవును, దయగల దేవత అని చెప్పారు. మేము మీకు వాగ్దానం చేస్తున్నాము, ఇది ఈ గొర్రెపిల్లను అందంగా చేస్తుంది. ప్రజలు ఇచ్చిన వాగ్దానాన్ని విన్న వర్షపు దేవత రెక్కలు తెరిచి వారందరిపై వర్షం కురిపించింది. ప్రజలు సంతోషించి రెయిన్ ఫెయిరీకి కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యం ఇప్పుడు అనేక అందమైన పక్షులు మరియు జంతువులతో స్వర్గంగా మారింది. కాబట్టి ఆ తరువాత ప్రజలందరూ జీవించారు. సరే పిల్లలు, తరువాత కలుస్తాము. వీడియో బీర్.